తెలంగాణ కమలం నేతలకు నివాసగండం పొంచుందా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పార్టీ పదవులు ఎందుకు రావడం లేదు? అధికార ప్రతినిధుల నియామకం ఆలస్యానికి రీజన్ ఏంటి? పార్టీ పోస్టులకు నేతల నివాసాలకు లింక్ ఏంటి? కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీని ప్రకటించి చాలా రోజులవుతోంది. అప్పట్లో దాని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అన్ని వర్గాలకు సమన్యాయం జరగలేదన్న అసంతృప్తులు కూడా వెలువడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవారికే ఎక్కువగా పదవులిచ్చారు తప్ప గ్రామీణ ప్రాంతాల్ని పట్టించుకోలేదన్నది అందులో ప్రధానమైన విమర్శ. అదసలు రాష్ట్ర కమిటీ కాదు, సిటీ కమిటీ అన్న మాటలు పార్టీ వర్గాల నుంచే వినిపించాయి. అయితే అదంతా నిజం కాదని, అసలు రీజన్స్ వేరే ఉన్నాయన్న వాదనలు వినిపించినా వాటికి పెద్దగా ప్రాచుర్యం దక్కలేదు. బీజేపీలో అంతా హైదరాబాద్ వాళ్లకేనని క్యాడర్లోకి బలంగా వెళ్లిపోయింది. అలా ఎందుకని ఆరా తీస్తే ఓ టెక్నికల్ రీజన్ తెలిసి షాక్ అయ్యారట పార్టీ పెద్దలు. పార్టీ స్టేట్ కమిటీలో వివిధ జిల్లాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. కానీ సాంకేతికంగా చూస్తే వాళ్లలో ఎక్కువ శాతం హైదరాబాద్లో నివాసం ఉండడం, ఆధార్ కార్డులు, ఓట్లు కూడా సిటీలోనే ఉండడంతో అంతా రాజధాని వాళ్లేనన్న ముద్ర పడిందట. దీన్ని బేస్ చేసుకునే అధిష్టానానికి ప్రశ్నలు సంధిస్తున్నారు మిగతా నేతలు. పేరుకు ఒక జిల్లావాసి అయినంత మాత్రాన ఆధార్, ఓటర్ కార్డులు లేకుండా వాళ్లు లోకల్ ఎలా అవుతారన్నది జిల్లా నేతల ప్రశ్న. దీంతో అలాంటి ప్రశ్నలు లేవనెత్తిన వాళ్లకు సమాధానాలు చెప్పుకోలేక అవస్థలు పడ్డారట పార్టీ పెద్దలు. వాళ్లు సిటీలో ఉన్నంత మాత్రాన ఇక్కడ వాళ్లు ఎలా అవుతారంటూ ఎదురు ప్రశ్నించినా గ్రామీణ ప్రాంత నేతలు చల్లబడలేదు. ఈ చర్చ పార్టీలో సద్దుమణగలేదు. ఈ లొల్లి ఇప్పుడు మిగతా పోస్టుల ప్రకటన మీద పడుతోందన్న ప్రచారం తాజాగా మొదలైంది బీజేపీ వర్గాల్లో. పార్టీ అధికార ప్రతినిధులతో పాటు మరికొన్ని రాష్ట్ర స్థాయి పోస్టులను, కమిటీలను ప్రకటించాల్సి ఉంది. వీటిని రాష్ట్ర కమిటీ పడ్డ 1-2 రోజుల్లోనే ప్రకటించేస్తారని అనుకున్నారంతా. ఇవాళో రేపోనని అప్పట్లోనే అనుకున్నా అది మాత్రం జరగలేదు. స్టేట్ ఆఫీస్ బేరర్స్ నియామకం జరిగి రోజులు గడుస్తున్నా ఆ పోస్టుల ప్రకటన మాత్రం రావడం లేదు. అందుకు ప్రధాన కారణం హైదరాబాద్ నేటివ్ అన్నది పార్టీల వర్గాల మాట. ఇప్పుడు అధికార ప్రతినిధుల పదవులు ఆశిస్తున్న వాళ్లలో ఎక్కువ మంది హైదరాబాద్లోనే ఉంటున్నారు. అందుకే పార్టీ పెద్దలు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారట. హైదరాబాద్ పేరుతో ఇప్పటికే లొల్లి నడుస్తోంది. ఇప్పుడు కొత్త పోస్టులను కూడా సిటీలో ఉండే వాళ్లకే ఇస్తే పంచాయతీ పెద్దదవుతుందన్న అభిప్రాయంతో పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. దీంతో భాగ్యనగర్లో ఉండడం తమకు గండమైందని అంటున్నారు కొందరు నేతలు. అదే సమయంలో అధికార ప్రతినిధులు హైదరాబాద్లో ఉంటేనే ఎక్కువ అడ్వాంటేజ్ కదా అన్న వాదన సైతం బలంగా ఉంది. తెలంగాణలో ఎక్కడికి వెళ్లాలనుకున్నా 2-3 గంటల్లోపే చేరుకుంటాం కదా అన్నది కేర్ ఆఫ్ హైదరాబాద్ నేతల మాట. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఎలా ముందుకు వెళుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.